నష్టపోయినటువంటి ప్రాంతాలని మనం పరిశీలిస్తున్నాము. నీట మునిగినటువంటి ప్రాంతాలు మనం ఉదయం విజువల్స్ లో చూసాము. ఆ ప్రాంతాల్లోనే మనం ఉన్నాము. నర్సంపేట, ఖానాపూర్ లో మనం ఉన్నాము. ఇక్కడ మనం ఈ ప్రాంతాల్లోనే దాదాపు మొత్తం ఆ టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచడం వల్ల పైన మాత్రము మనకు మామూలు కనిపిస్తుంది, కానీ కింద మొత్తం తడిసిన ధాన్యాన్ని కూడా ఇదివరదాకా మనం పరిశీలించాము. ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబోసినటువంటివి మాత్రం కొంత ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అనేక ఇబ్బందులు పడ్డాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ రోడ్ల మీద నిలిచినటువంటి బస్తాలలో నింపినవి కూడా కింద మొత్తం తడిసిపోవడంతో వాటిని తిరగేస్తున్నారు రైతులు. ఇప్పుడున్నటువంటి కింద తడిసినటువంటి ధాన్యాన్ని కూడా పైకి తీసుకొచ్చి కొంత నేర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రైతులు మాత్రం ఇన్ని సంవత్సరాలు దాదాపు ఎక్కడ పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రాకపోవడము, వడగండ్ల వానలతోటి పంటలు నేలరాలిపోవడము, ఉన్న మిగిలినటువంటి పంటలు కూడా ఇక్కడ అకాల వర్షాలతోటి ఆరబోసినటువంటి సమయంలో కూడా మొత్తం తడిసిపోవడము, అంటే ఎక్కడ చూసినా అని రైతుకు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రైతులు చేసేటువంటి పని లేక వాళ్ళు అగమ్య గోచర స్థితిలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు చేష్టలు ఉడిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, దాదాపు నిన్నటి నుంచి చూసినట్టయితే అకాల వర్షాలు అనేక ఇబ్బందులు అయితే పెడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అసలు వాళ్ళు సమయానికి కొనకపోవడం వల్లనే మీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా మాకు తెలుస్తుంది. ఏం జరుగుతుందమ్మా ఇట్లా? ఇప్పుడు మీ పరిస్థితి మాకు ఇబ్బంది సార్, కొనకపోవడే మాకు ఇబ్బంది. కాంటా వేసుకొని 4 రోజులు అవుతుంది, వచ్చిన మానవులు లేరు. ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి మీరు గత కొద్ది రోజుల క్రితమే అధికారులు వచ్చి ఇవన్నీ సంచులు గాని గన్ని బ్యాగులు గాని ఇవన్నీ కొనేస్తే ఇప్పుడు మాయిశ్చరైజ్ అనేది తేడా తోటే ఇదంతా మీకు ఇబ్బంది కలుగుతున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితులు మరి వర్షంలో తడిసిపోతే మరి దాన్ని ఎట్లా చూస్తారు పరిస్థితి? ఏం చేయాలి? వాళ్ళకి పట్టింపే లేదు. ఇవాళ ఆగు, రేపు వాన వెళ్తే వేసుకపోతాం అంటాను. మరి ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది కదా, మరి ఏం చేయాలి? మళ్ళా వర్షం వచ్చేటట్టుంది. అన్నానికి పోయిండ్లు, ఇటు పోయిండ్లు, అటు పోయిండ్లు, సమాధానమే. ఏమంటారు మరి? మేము వానొత్తాంది, వర్షం మాత్రం ఇప్పుడు ఇట్లా పడుతూనే ఉంది కదా. మళ్ళీ అధికారులు కనుక నేను మొత్తం పంటలు కూడా నీళ్ళలో మునిగినాయి కదా, అట్లాంటప్పుడు ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చిపోయారమ్మా? ఎవ్వరు రాలే, ఎవ్వరు వచ్చినోళ్ళే లేరు. ఇవాళ వచ్చిందంటే ఆ సార్ వచ్చిపోయిండు. ఇక్కడ ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటారా మళ్ళీ ఇక్కడ? ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరు పట్టించుకునే లేరు. వర్షానికి తడిసి రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వడ్లను కూడా మ్యాచర్ పేరుతోటి చాలా ఇబ్బంది పెడతారు. మ్యాచర్ ఎంత ఉండాలనేది ఇప్పుడు ఈ వర్షానికి ఎంత ఆరబోసినా ఆడతలేవు. దానికి మీరు అందరూ దయచేసి మ్యాచర్ కొంచెం 20% తోటి కూడా తీసుకోవాలని మేము అందరం రైతులను కోరుకుంటున్నాం. అది ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మాయిశ్చర్ అంటే తేమ శాతం తగ్గేటువంటి పరిస్థితి మళ్ళీ లేదు, ఎందుకంటే ఎట్లా వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ అటువంటిప్పుడు మళ్ళీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు వాతావరణ శాఖ చెప్తుంది. ఇట్లాంటప్పుడు మరి మాయిశ్చర్ తగ్గేటువంటి పరిస్థితి లేదు కదా, మరి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తామంటే మీ అధికారులే చొరవ తీసుకొని దాన్ని మిల్లర్లకు ఒప్పించి మాకు ఎక్కువ శాతం 20% మ్యాచర్ పెంచి మాకు కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. రైతులకు మాత్రం ఒక క్లారిటీ అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఋతుపవనాలు కొద్దిగా ముందే వచ్చినట్టుగా తెలుస్తుంది. అకాల వర్షాలతోటి ఇప్పటికే పంటలు తడిసిపోతున్నటువంటి నేపథ్యంలో మాయిశ్చర్ పేరుతోటి ఆలస్యం చేయడం కూడా ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయని చెప్పి ఈ నెల 25వ తేదీ నుండి ఇక్కడ ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయని చెప్పి అంటున్నారు. మృగశిర కార్తె వస్తున్నటువంటి సమయంలో ఎక్కువగా ఈ కంటిన్యూగా వర్షాలు పడేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంటలు ఎండిపోయినటువంటి ఈ పంటల్ని మాయిశ్చర్ తగ్గేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే తేమ శాతం ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పెద్దలు కానీ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు కానీ చొరవ తీసుకొని ఇక్కడ ముందే మాయిశ్చర్ 15% కాదు 20% ఉన్నా కానీ కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని ప్రిజర్వ్ మెథడ్ అంతా ప్రభుత్వాలే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కళ్ళల్లోనే ఇట్లనే రైతులకు ధాన్యం ఉంటే ఇప్పుడు అనేక ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. ఎందుకంటే కూలీ పనులే, రోజు కూలీలు చేయించుకోవడమే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి వీలైనంత తొందరగా ధాన్యాన్ని గోడౌన్లకు తరలించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి గిట్టుబాటు ధర
కల్పించాల్సినటువంటి పని. ఇప్పటికే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ముందస్తు చర్యలో భాగంగానే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికే 80% పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు కనిపించలేదు. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం ఇక చుట్టుపక్కల ప్రాంతాలని కూడా అన్ని పరిశీలించినటువంటి పరిస్థితి చూస్తున్నాము. దాదాపు రైతులు మాత్రం ఎక్కడ చూసినా ఇక్కడ ఇదివరదాకా కష్టపడి సేద తీరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు భోజన సమయంలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ తమ ఇబ్బందులు మాత్రం అనేకంగా ఉన్నాయని రైతులు చెప్తున్నారు. అమ్మా, ఇప్పటి వరకు అయితే రైతులు పంట పొలాలలో మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇదివరదాకా మీరు చూస్తున్నారు కదా, ఎట్లుందమ్మా ఇక్కడ? మొత్తం నీళ్లు మొత్తం వడ్లన్నీ తడిచినాయి. మొత్తం నీళ్లు ఎత్తిపోతారు బయటికి. చాలా ఇబ్బంది ఉన్నది. ఎండు ఎట్లా ఎండుతాయో ఎట్లా బయటికి పోతాయో. ఎండినా కూడా ఎండిన ధాన్యం కూడా తీసుకుపోవడానికి పరిస్థితి లేదు. బస్తాలు నింపి ఉన్న బస్తాలను కూడా తీసుకుపోవట్లేరు. ఇప్పుడు బస్తాలు నింపి పెట్టిండ్రు, ఆల్రెడీ ధాన్యం కూడా ఎండ పోస్తున్నారు, మళ్ళీ తిప్పేస్తున్నారు. అయినా ఈ అధికారులు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఎండంటే ఎండాలంటారు, మ్యాచర్ రాలేదని అంటారు. మ్యాచర్ రావడానికి మళ్ళీ ఎండిన వాటిని కూడా మళ్ళీ తిప్పేసి మళ్ళీ చేస్తారు. ఎన్ని రోజుల నుంచి ఈ కళాలు ఇట్లా ఉండడం బట్టి ఇవి కళాల నుండి 10 రోజులు 15 రోజులు అవుతాయి. మరి వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. మళ్ళీ వాటిని బయటికి తీసుకెళ్తే తప్ప ఇక్కడ ఉంటే సేఫ్ అయితే కాదని అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న వచ్చి మొదటి రోజు పడ్డటువంటి వర్షానికే ఇంత ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ మబ్బులు పడుతున్నాయి, వాతావరణ శాఖ కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఎట్లాంటి మీ పరిస్థితి? అట్లనే ఇక ఒక రోజు ఇటు ఒక రోజు అటు అట్నే నేర్పుకుంటా ఎండబెట్టి ఇక ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే ఏం చేస్తారమ్మా? మళ్ళీ వర్షం పడినా కప్పి పెట్టాలి కానీ బయటికి ఎక్కడ తీసుకుపోతారు. ఇక మళ్ళీ తీసుకుపోయిన ఖర్చులు కదా, అన్ని డబుల్ ఖర్చులు కదా. అట్లా ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఎక్కడెక్కడ దర్శనమ్మా ఇక్కడ అన్నాం. మా అన్నీ దర్శనం నీవు నీళ్ళలో తీసినావు. నేను 5 టక్కులు అయితే పైన వేసినావు. ఒక ఆడ సస్తాను అప్పుల పాలవుతాను. మరి ఏం చేయాలి? మేము ఇద్దరం భర్త భార్య కొట్టుకుంటాను, మరి తలకాయలు పట్టుకుంటాను. అవి బట్లు చూడండి ఫస్ట్ మా అన్నాలే చూడండి. ఓకే, ఇక చూద్దాం ఒకసారి మనం ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే చాలా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులతో మనం మాట్లాడేద్దాం. ఇంకెక్కడెక్కడ మన తలసినన్ని ఎక్కడున్నాయమ్మా? అయితే మనం చూడవచ్చు దాదాపు ఈ ప్రాంతం అంతా దాదాపు రైతులతోటి తడిసినటువంటి ప్రాంతాలే చూస్తున్నాము. ఒక్కసారి ఉదయం చూసినటువంటి వాతావరణం అయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఎండ కాస్తుంది కానీ ఇక్కడ వర్షానికి మాత్రం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ రైతులు కళ్ళల్లోనే ఇదివరకు ఇంత ముందు మనం చూసాము, మొత్తం ఇప్పుడు చూస్తున్నటువంటి ధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంకా కళ్ళల్లో దాదాపు ఉన్నప్పుడు కూడా ఇంకా ఇప్పటికి కూడా దాదాపు ఈ మొత్తం నీళ్లు కూడా ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇదంతా తడిసి ఆరిపోయినటువంటి ధాన్యం మొత్తం అంటే దాదాపు ఒక లెవెల్లో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా తడిసిపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత రైతులకు కొంత గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని అంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ రైతులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు దాదాపు అందరూ ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ పంట మొత్తం ఉదయం అంతా ఇంత మునిగినట్టే కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షానికి, అకాల వర్షానికి చాలా ఒడ్లు మామూలుగా ఒక 2 ఫీట్ల నీళ్లు. ఇది ముకుందరావు గారి ఏరియా అనేది అమ్ముకోవచ్చు లేకపోతే ఉంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు దొడ్డికి పోతానికి కూడా సందడిస్తారు. దీంట్లో పోసుకున్నాక ఐకేపీ సెంటర్ కాదు, సొసైటీ ద్వారా పోసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు కొద్దిగా మట్టి పోసుకున్నాం. ఆ మట్టి పోసుకోవడం వల్ల మొత్తం నీళ్లు కమ్మి ఇక్కడ నుంచి ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు అంటే ఈ నీళ్లు ఎటుకోవడానికి అవకాశం లేదు. అయితే రైతులు ఇదివరకు పోసుకున్న పొజిషన్లుగా ఈ మట్టి పోతే వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు పోసుకున్న తర్వాత ఏమైందని అంటే అది అడ్డుండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ లారీ ఉన్న పొజిషన్ వరకు మొత్తం మునిగిపోయినాయి. 2 ఫీట్ల లోతు మునిగిపోయిన తర్వాత రైతులు అందరం కలిసి రాత్రి అటు నుంచి అటు కాలువ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఉన్న రైతు, ఆ రైతు, నేను కూడా ఒక బాధ్యున్నే. ఇప్పుడు ఈ లారేమటి నాదొక 5 ఎకరాల 6 ఎకరాల ఒడ్లు నేను పోసుకున్నా. కాకపోతే నిన్నటికి 5,000 రూపాయలు 4,000 రూపాయలు వచ్చే పరద 5,500 రూపాయలకు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ పరదారీలు పెంచడం కూడా మీకు మళ్ళీ ఇదొక రకమైన ఇబ్బందికరమే. ఇబ్బంది మళ్ళీ ఇది పొజిషన్ సార్. అయితే రైతులకు మేము గవర్నమెంట్ని ఏం అనలేము. కాకపోతే ఏంటంటే మాకు ఉండే సకాలంలో
మామూలుగా పంపిస్తే ఇదివరకు ఉన్న పరిస్థితిలో పంపిస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఓ దిక్కు వర్షాలు అయితే ఋతుపవనాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పంటున్నారు. తేమ శాతం గురించి మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వచ్చేటువంటి ఎండలకు మళ్ళీ వర్షాలకు తేమ శాతం తగ్గేటువంటి అవకాశం లేదు, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా సార్. ఇప్పుడు వచ్చిన రైతు కూడా ఇప్పుడు మొన్న ఒక 16% వచ్చిన రైతులు ఆ రైతు చూడండి, అటు చూడండి, అటు పెట్టండి. అయితే అటు పెట్టండి. ఈ రైతు ఎన్ని రోజుల కింద 5 రోజుల కింద నింపిండు. వ్యాపారి రైతు కొడుకును వాళ్ళ అల్లుని పట్టుకొని మనవని పట్టుకొని వచ్చి ఆ వడ్లను మళ్ళా ఉన్న బస్తాలను కింద మొత్తం 2 ఫీట్ల నీళ్ళు సార్ ఇవి. అంటే మొత్తం కంప్లీట్ 2 ఫీట్ల నీళ్లు. అగో ఆ రైతు చూడండి, ఇగో ఇప్పుడు ఈ తీసుకపోతే అక్కడ పెడితే ఈ మ్యాచర్ వచ్చినాయి అంటాడు. 30 ఉంచుతుంది కుట్టేసిన వస్తారా చూడండి. ఇవన్నీ ఇందులో కూడా దాదాపు ఇవన్నీ పచ్చి ధాన్యమే చూడొచ్చు, ఎందుకంటే ఇందులో అంతా పచ్చి ధాన్యమే ఉన్నది అంతా. కాంట పెట్టినవి కూడా తెలిసినాయి మొత్తం. ఇవన్నీ ఒక నిమిషం జరగండి. ఇవన్నీ దాదాపు మొత్తం తడిసి మొలకలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు చూసినట్టయితే తేమ అంతా కింద వాటర్ కూడా కిందికి గారి ఆ వాటర్ గారేటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మనం చూడొచ్చు. ఇవన్నీ మళ్ళీ తీసారు ఇవన్నీ. ఓకే ఓకే, ఇప్పటికీ ఈ కాంటా పెట్టినటువంటి కూడా తీసుకోలేకపోవడం వల్ల కూడా ఈ సంచులు కూడా మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పాలుపోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఈ సంచుల ధాన్యం అంతా తిరిగేసి మళ్ళీ కింద పోసి మళ్ళీ దాన్ని వేరే సంచులోకి ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ దాదాపు మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం బూజు కూడా వచ్చింది, వాటర్ అంటే ఇవి ఇప్పటికే మనం క్లోజ్ లో చూద్దాం ఒకసారి క్లోజ్ మొత్తం ఇప్పుడు సంచులు బూజు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఆ సంచులు నింపిన తర్వాత వెంటనే తీసుకుని వెళ్తే బాగుండేది అని చెప్పి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితి లేకపోవడం కూడా రైతులు అగమ్య గోచర స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది కాంట పెట్టి? 3 రోజులు అయింది. 3 years. ఓకే ఓకే, మరి ఎందుకు తీసుకోపోవట్లేదు ఇవి? ఈ కొంచెం ఉన్నాయి లేరు, ఆడ వేరే కాడ ఉన్నాయని తీసుకోపోయారు. నిన్న తీసుకుపోతే నిన్న వాన పడ్డది, తీసుకోపోయారు. ఇవాళ తీసుకుపోతాము. లారీ కూడా వచ్చిన్నది, లారీ వచ్చింది. మొన్న వర్షం వచ్చింది, నిన్న వర్షం వచ్చింది. ఇప్పుడు తేమ కోసం మీరు ఆరబోసిండ్రు, ఇప్పుడు మళ్ళీ వర్షం పడి మళ్ళీ తేమ శాతం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ధాన్యం కూడా తడిసిపోయింది, దాదాపు 75% కూడా మొత్తం తడిసినటువంటి పరిస్థితి. బత్తాలు అడిగితే ఇచ్చారు, తెరకొట్టుకోమన్నారు. తెరకొట్టుకుంటూ లారీలో వెళ్ళిపోతాయని చెప్పారు. మరి ఇప్పుడు మీరు ముందు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకుంటారు? అదే ధర చెప్పారు. ఓకే ఓకే, ఇప్పుడు మరి మొత్తం మీకు ఎంత పంట ఇప్పుడు అంటే ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు? ఇది 2 ఎకరాలు సాగు చేసాము. 2 ఎకరాలు 100 బస్తాలు అయినాయి. చిన్న బస్తాలు 100 బస్తాలు. ఓకే ఓకే, ఇక్కడ కానీ సమయానికి తీసుకపోతే బాగుండేది. ఇక్కడ అదే కానీ అందరికి సహకరించదు కదా, ఆడోటి ఈడోటి ఎత్తుకుపోతానికి కూడా తడుస్తుంటే ఊరు ఏ రైతైనా ఏ అసమైనా ఏ వ్యాపారం అయినా చేయలేరు కదా. కొంచెం 2 రోజులు లేట్ అయింది, 1 రోజు లేట్ అయింది. అదే ఒక్క రోజు లేటు అకాల వర్షంతో మళ్ళీ ఇంత నష్టం జరుగుతుంది కదా. ఇక్కడ కనీసం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ సకాలంలో వీళ్ళు బస్తాలు కనుక లోడ్ చేసి పెట్టేసుకున్నారు, బస్తాలు కూడా నింపి కాంటా కూడా జరిగింది. కానీ సమయానికి తీసుకొని పోతే బాగుండేది అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉన్నది. ఆ సమయానికి తీసుకొని పోతే కొంతైనా ధాన్యం కొద్దిగా ఉండేది. ఏదైతే మాయిశ్చర్ కోసము ఎండబోస్తున్నారో ఆ ఈ మాయిశ్చర్ అనేది కూడా అకాల వర్షంతో కూడా మొత్తం తడిసిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ పనికి రాని పరిస్థితులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని వీలైనంత తొందరగా, ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైనట్టుగానే చెప్పుకోవచ్చు, ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మాయిశ్చర్ అన్నటువంటి ఆలోచన లేకుండా ఎంత ఉన్నా సరే దానికి తగ్గట్టు రేటు నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడ వీళ్ళు కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాయిశ్చర్ పేరుతోటి ప్రతిరోజు ఆరబోయడానికి కానీ మళ్ళీ ఎత్తడానికి కానీ రోజువారీ కూలీలను పెట్టి వీళ్ళు మళ్ళీ ఆ విధంగా నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఎండబోయడం వల్ల అవి నీట మునిగి మళ్ళీ ఆ ప్రాంతాల నుండి షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ ట్రాక్టర్లతోటి మళ్ళీ వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలన్నా మళ్ళీ అదే ఖర్చు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రతి ధాన్యాన్ని, అంటే పంటల చేనుల నుంచి బయటకు వచ్చినటువంటి ధాన్యాన్ని కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పట్టుకుని రైతులకు కొంత ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలన్నటువంటి విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది నర్సంపేట ప్రాంతము అలాగే
ఖానాపూర్ ప్రాంతంలో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. ఆ ఉన్నటువంటి రైతులు మాత్రం కౌలు రైతులు అప్పు తెచ్చి పంటలు సాగు చేసుకున్నారు. ఆ సాగు చేసుకున్నటువంటి పంటలు కూడా ఇప్పటికే వడగండ్లతోటి సగం నష్టపోయినారు. ఆ అకాల వర్షాలతోటి మిగిలిన పంట కూడా పంట చేలకు వచ్చిన తర్వాత వర్షం నీట మునిగి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. చేసిన అప్పులు తీరేటువంటి పరిస్థితి లేదు, ఉన్న అప్పులు కట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇక్కడ అధికారులు వచ్చి చూసేటువంటి పరిస్థితి లేకపోవడంతో తమకు దిక్కుతోచని స్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి ఉన్నటువంటి రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కాంటా పెట్టినటువంటి బ్యాగుల్ని మనం చూస్తున్నాము. ఇటు సైడ్ ఉన్నటువంటి బ్యాగులన్నీ కూడా వర్షానికి తడిసినటువంటి బ్యాగులు, కింద కూడా మొత్తం తడిసిపోయి మొత్తం ఇంతకుముందు మనం చూసినట్టు మొత్తం బూజు వచ్చినటువంటి పరిస్థితి. వీటిని తిరగేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ కొత్త సంచుల్లో కూడా వీళ్ళు నింపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ ఉన్న బ్యాగులను కూడా తిరిగేస్తూ ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంచులు మనం చూస్తున్నాము. మనం చూసేటువంటి విజువల్స్ కూడా కింద ధాన్యం తడిసిపోవడంతో పైన మళ్ళీ వేరే సంచులకు కూడా షిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇది అంటే చేసేటువంటి పని డబుల్ చేయాల్సి వస్తుంది. కానీ ముందే కాంటా పెట్టిన తర్వాత మరి రైతులకు ఎట్లాంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి కింద తడిసిన మాత్రం మొత్తం తేమ శాతం అట్లనే ఉన్నది. ఏదైతే మార్చిలో దాదాపు 15% ఉండాలనుకున్నారో కానీ లేటు చేయడం వల్ల కూడా అది ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక ఇబ్బందులు కూడా వీళ్ళు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 2 ఫీట్లకు పైగా కూడా ఇది మొత్తం మునిగినట్టుగా తెలుస్తుంది. ఆ పైన చూస్తే ఇక్కడ మొత్తం ఆరిపోయింది. కానీ దాని కింద మొత్తం కూడా ఇప్పుడు 2 ఫీట్ల పైన కూడా ఒడ్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి. మొత్తం తడిసిపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లను మళ్ళీ ఆరబోస్తూ మన దూర ప్రాంతాలకు కూడా వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో మనం అనుకుందాం. ఎట్లుందన్న నిన్న వర్షానికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? నేను సగం రాసి ఎత్తాను, సగం రాసి ఎత్తినాము. ఈలోపు మళ్ళీ వాన అందుకున్నది. ఏకతాటిగా కుండపోత వర్షం 1 గంట 2 గంటలన్నర కొట్టింది మబ్బు నవ్వులుగా. ఈ రోజు ఉన్నాయి కూడా తీసి పక్కకు పోద్దామని చూస్తున్నాం. ఇక ఇంత మాస్టర్ పేరుతోటి మళ్ళీ ఇంత కదా, మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఆడడానికి? ఈ వారాలంటే వారం 10 రోజులు పడుతుంది ఆరేది కావాలంటే. అంటే మళ్ళీ కొన్ని రోజులు వారం 10 రోజులు వాయిదా వేయాల్సిందేనా? వాయిదా వేస్తారు మరి వాళ్ళు. అట్లా కాకుండా తేమ శాతం లేకుండా తీసుకునేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి తీసుకుంటాం అంటున్నారు. ఎందుకంటే మరి వర్షాలు మాత్రం స్టార్ట్ అవుతున్నాయి కదా, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి తేమ శాతం లేకుండా తీసుకోవాలి ధాన్యాన్ని. అట్లా తీసుకుంటే రైతు ఎక్కువ సేవ్ అవుతుంది. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అది చేసి ఇప్పుడు 6 ట్రాక్టర్లు పోసి ఒడ్లు 1 లక్షల పంట 2 లక్షల పంటను నిర్వీర్యం అవుతుంది కదా. మరి రైతు ఉరేసుకునే సమస్య ఇది. అర్థమైందా? ఇది చూస్తున్నాం ఇక్కడ మొత్తం పచ్చి అయిపోయింది. ఇక్కడ రైతులు మాత్రం అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్న. ఇప్పుడు మొత్తం అయితే పంటలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏరియా అంతా దాదాపు ఉదయం చూసాము 2 ఫీట్ల లోతు మొత్తం మునిగినటువంటి పంటలే ఉన్నాయి ఇక్కడ. సార్ 2 ఫీట్లు 3 ఫీట్ నీళ్ళు కాళ్ళు తీసినా తీసినా ఎక్కడ ఆగుతాయి మన వరద. అన్ని గాడీలు కొట్టి చూడు ఎట్ట తీసినాం. మరి పరిస్థితి ఏంటిది? శాతం అని 15, 16 వస్తే ఇంకా అందులో ఏమున్నాయి పేరాలేగా. ఎందుకు రైతు బతుకు రైతే రాజనే మాటలే. ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు. ఏందండి నీళ్ళల్లో దిగుతాను. మరి ఇవి కొని దీనికి గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి ఉందా? గిట్టుబాటు ధర రావాలనే ఆడిపోతున్నాం. తేమ శాతం ఎక్కువ ఉన్నది, తాళున్నది, తడిసినది, తరుగు కింద ఇష్టం ఉంటే దింపు లేకపోతే తీసుకొని దెంగు. ఇక వాళ్ళ పిండి బత్తాలకి పురుగు మందులకి వాళ్ళ అన్నగారికి మేము పెట్టాలి తేవాలి. నీళ్ళు తాగి నిప్పులు తిని బురద కక్కిన దీనికి ఆయన అవసరానికి రా అని అంటారు. ఏది ప్రభుత్వం ఏం చేస్తారు? ఓకే ఇక్కడ వాళ్ళ ఆవేదన కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం అంటే దాదాపు ఉదయం లేచిన దగ్గర నుండి పంటలు పండించేటువంటి పరిస్థితి, అంటే పంట చేతికి వచ్చేంత వరకు కూడా అనేక ఇబ్బందులు పడి కూడా పంట చేతికి వచ్చిన తర్వాత తీరా అమ్ముదామనుకునేసరికి అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళేసరికి తేమ శాతం పేరుతోటి కళ్ళల్లోనే ఇట్లా ఉంటున్నారు. ఎక్కువగా ధాన్యం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దానికి గిట్టుబాటు ధర రాక మాస్టర్ పేరుతోటి ఇక్కడ ఆలస్యం చేయడం వల్ల అనేక ఇబ్బందులు కూడా రైతులు ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీవీ ఉదయం నుండి చూస్తుంది రైతుల అగమ్య గోచర వాతావరణం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. పూర్తిగా ధాన్యం తడిసింది. ఇప్పటికే 10 రోజులకు పైగా ఇక్కడే ఎండబోసుకుంటూ ఆరబోసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. కానీ మళ్ళీ అకాల వర్షం వచ్చేసరికి ఇక్కడ మొత్తం ధాన్యం తడిసిపోవడంతో మళ్ళీ 10-15 రోజులు ఇక్కడ మళ్ళీ పడుతుంది. అంటే దీనికి కారణం కూడా ఒక ఉదాసీన వైఖరి అధికారులు అవలంబించడము, తేమ పేరుతోటి తమ జీవితాలను ఆగం చేస్తున్నారన్న ఆవేదన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వచ్చి ఖచ్చితంగా తేమ అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు గుర్తు చేస్తున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అన్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి మాటలు వాళ్ళలో నుంచి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకుని దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వీలైనంత తొందరగా తీసుకోవాలి. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, వాతావరణము వర్షాలు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఆలస్యం చేస్తే తేమ పెరిగే విధంగానే ఉంటుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా రైతులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఖానాపూర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.